హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, ఈరోజు మనం ఇన్‌ఫర్టిలిటీలో ఒక వుమెన్‌కి ఫర్టైల్ విండో అంటే ఏంటి అనేది చూద్దాము. సో, ఈ మధ్య ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానలేమి గురించి చాలా అవేర్‌నెస్ ప్రీవియస్‌గా కంపేర్ చేసుకుంటే పెరిగింది. బట్ స్టిల్ చాలా మందికి ఈ డౌట్ ఉంటదనమాట. అసలు ఎప్పుడు ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. ఒక పీరియడ్ సైకిల్‌లో ఏ డేస్‌లో ట్రై చేయాలి? అసలు ఈ ఫర్టిలిటీ విండో అనేది ఎన్ని డేస్ ఉంటది? ఇవన్నీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా కపుల్స్‌కి. సో, న్యాచురల్‌గా మనకేంటంటే ఒక వుమెన్‌కి రెగ్యులర్‌గా 28 డేస్ పీరియడ్స్ వస్తున్నప్పుడు మనకి అరౌండ్ 14th డే ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది అవుతదనమాట. సో, మన పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మన బాడీలో ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయన్నమాట. అందులో ఒక ఎగ్ 1 or 2 ఎగ్స్ మాత్రమే మనకి ఓవ్యులేషన్ టైంకి మెచ్యూర్ ఎగ్స్ కింద, పెద్ద సైజ్ ఎగ్స్ కింద గ్రో అవుతాయన్నమాట. సో, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ అరౌండ్ 14th డేకి ఒక 3 డేస్ అటు 3 డేస్ ఇటుగా మనకి ఎగ్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ టైంలోనే మన బాడీలో ఎల్‌హెచ్ అనే హార్మోన్ అనేది ఎక్కువ అవుతదనమాట. ఈ ఎల్‌హెచ్ హార్మోన్ అనేది రైజ్ అవ్వడాన్ని మనం ఎల్‌హెచ్ సర్జ్ అంటాం. ఈ ఎల్‌హెచ్ సర్జ్ వచ్చిన తర్వాతనే మనకి ఓవ్యులేషన్ అనేది బాడీలో జరుగుతది. సో, ఈ ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తది మేడం అనంటే, సో, ఓవ్యులేషన్ మనకి అయింది లేదు అనేది మనం బేసిక్‌గా స్కాన్‌లో చూసుకోవచ్చనమాట. సో, మనమే గనుక ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఏదైనా ఇస్తే దాన్ని బట్టి మనం ఎప్పుడు స్కాన్‌కి రావాలి, 36 అవర్స్ తర్వాత స్కాన్‌కి రావాలి అనేది చెప్తాం. సో, స్కాన్‌లో మనం ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో, కొంతమందికి ఏంటంటే ఇట్లా స్కాన్ చేసుకోవడానికి రావడం కుదరదు. అలా ఉన్న వాళ్ళకేంటంటే మనం ఎల్‌హెచ్ డిటెక్షన్ కిట్స్ అనేవి ఉంటాయన్నమాట, యూరిన్ కిట్స్. సో, ఈ యూరిన్ కిట్స్ ఒక ఓవ్యులేషన్ టైంలో లైన్‌గా చేసుకోమని చెప్తామన్నమాట. ఈ ఎల్‌హెచ్ కిట్ పాజిటివ్ వచ్చింది అనంటే అది ఎగ్జాక్ట్ టైంని చెప్పలేకపోయినా కొంతవరకు ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి చెప్తది. సో, ఆ టైంలో గనుక మనకి ట్రై చేసుకున్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో, ఒక వుమెన్‌కి 28 to 30 డేస్ సైకిల్ ఉంటే ఒక 10వ రోజు నుంచి 20వ రోజు వరకు మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినట్లయితే న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి డెఫినెట్‌గా. మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా మేడం అనంటే, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి యానోవులేషన్ అనేది ఉంటది. అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదన్నమాట. సో, వీళ్ళకే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అంటే ఎగ్ గ్రోత్ అయ్యి కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడానికి మనమే టాబ్లెట్స్ 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేసి ఆ టైంలో మనం ట్రై చేయమని చెప్తామన్నమాట. సో, ఇది ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళైతే ఇట్లా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. రెగ్యులర్ సైకిల్స్ ఉండి అన్ని నార్మల్‌గా ఉన్న వాళ్ళకి న్యాచురల్‌గానే ఇట్లా ఓవ్యులేషన్ టైంలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్‌ఫుల్ అండి. థాంక్ యూ.